రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాను. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రతిజ్ఞ ఎలా నెరవేరిందో మనం చూసాం. పట్టుదలకు కృషికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన జనసేనాని ఇప్పుడు తన రూటు మార్చారు. ఏపీలో కూటమిని అధికారంలోకి తెచ్చిన పవన్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై గురిపెట్టారు. అవును, జనసేనను జాతీయ పార్టీగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ గీస్తున్నారు. ఇందులో భాగంగానే జనసేన దళం పేరుతో జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు కీలక మంత్రాంగానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ పనితీరు చూసి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఆయనకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. మొన్నటికి మొన్న కేరళలో ఏకంగా 120 మంది ఇతర పార్టీల నేతలు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదే ఊపులో దేశవ్యాప్తంగా యువతను ఆకర్షించి 2029 ఎన్నికల నాటికి పలు రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరవేయాలని పవన్ కళ్యాణ్ పక్కా స్కెచ్తో ముందుకెళ్తున్నారు. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ రాష్ట్రాల్లో అయితే మాత్రం తన జెండాను రెపరెపడ ఆడియాలని ముద్దుగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఢిల్లీలో దాదాపు 3 రోజుల పాటు సమావేశాలకు అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, రవి, చాలా పకడ్బందీ వ్యూహంతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్టుగా చెప్పవచ్చు. ఎక్కడా కూడా ఏమీ మాట్లాడకుండా చేతలతో, అంటే ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యాక ఏ విధంగా అయితే అభివృద్ధిని ఎవరు చేయని విధంగా, గతంలో ఎవరు చేయని విధంగా మాట్లాడకుండా కేవలం తన పనే మాట్లాడాలనే పద్ధతిలో ఆయన చేసుకుంటూ పోయారు. అదేవిధంగా పార్టీని కూడా జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో కూడా ఇప్పటికే సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. జనసేన దళ్ పేరుతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకైతే సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఒక సినిమా హీరోనే కాక ఆయన ఒక రాజకీయ నాయకుడు కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆయన వైపు చూసేట్టు గత ఎన్నికల్లో ఆయన చేశారు. 100కి 100% కూడా ఆయన పోటీ చేసిన అన్ని చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలవడంతో దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక్కసారిగా ఆయన వైపు చూస్తే ఈ 2 సంవత్సరాలుగా కూడా ఆయన పాలనని, ఆయన కూటమిలో ఉన్నప్పుడు కూడా జనసేన తరపున ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, జనం కోసం ఏ విధంగా పాటుపడుతున్నారు, సొంత నిధులతో ఏ విధంగా చేస్తున్నారు అనేది ఆయన అభిమానులే కాకుండా రాజకీయ వివిధ పార్టీలు ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు కూడా అబ్జర్వ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల మనం చూడొచ్చు, కేరళలో కూడా అనేక మంది జనసేన పట్ల ఆకర్షితులై వాళ్ళు కూడా ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి చాలా ఎలక్షన్లో కూడా కూటమి తరపున కూడా పక్క రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి ప్రచారం కూడా ఆ కూటమి మొత్తం బీజేపీకి అయితేనే ఎన్డీఏకి అయితేనే మొత్తం కూడా చాలా మేలు చేసిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీని జాతీయ స్థాయిలో వచ్చే 2029 ఎన్నికల నాటికి మొత్తం కూడా జాతీయ స్థాయిలో విస్తరించాలి, జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మనం చూడొచ్చు, గతంలో కూడా దాదాపు ఇప్పటికి 12 సంవత్సరాలు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో అనేక అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నారు. ఆయన ఎన్నిటినీ అణగదొక్కుని ముందుకు నిలబడి ఆయన మీద అనేకమైన ఆరోపణలు, నిలకడగా ఉండడు, ఆయన చెప్పింది చేయడు అని అన్నిటిని పటాపంచలు చేస్తూ గత 2 సంవత్సరాలుగా కూడా సమర్థవంతమైన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, ప్రజల మనిషిగా పనిచేస్తున్నారు. గిరిజనుల తరపున అవ్వచ్చు, బీసీల తరపున అవ్వచ్చు, అన్ని వర్గాల తరపున కూడా ఆయన చేస్తున్నటువంటి సేవలు అన్ని పార్టీలు కూడా గుర్తించే పరిస్థితి వస్తుంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా ఆయన పట్ల ప్రేమాభిమానం పెరుగుతుంది. కేవలం సినిమాలో హీరోగా కాకుండా రాజకీయ అభిమానులు కూడా పెరిగిపోయారు. ఆయనకి వివిధ పార్టీలు ఉన్నటువంటి అనేక మంది జనసేనలో చేరతామని కర్ణాటక నుంచి అయితేనే, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అయితే, మహారాష్ట్ర నుంచి అయితేనే చాలామంది ఆయనకి కలవటం, చేరటం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే గతంలో కూడా ఆయన విశాఖలో జరిగిన బహిరంగ సభలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆయన ఎక్కడే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటే వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళు ఎంత అభిమానంగా వస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా కూడా గత సంవత్సరం నుంచి కూడా చాలా పకడ్బందీగా వ్యూహం ఆలోచించి మొత్తం కూడా జాతీయ పార్టీగా ఆవిర్భించేందుకు అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. తప్పనిసరిగా ఆయన సక్సెస్ అవుతారు అనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయనకు ఉన్నటువంటి అనుభవం, ప్రస్తుతం అనుభవం నేర్చుకుంటున్నారు, పాలనాపరమైన అనుభవం నేర్చుకుంటున్నారు, రాజకీయపరమైన అనుభవం ఇప్పటికే వచ్చింది. తప్పనిసరిగా కూడా ఢిల్లీ స్థాయిలో ఈ సమావేశాలు సక్సెస్ అవుతాయని ఇప్పటికే అర్థమవుతుంది. ఈ సమావేశాల అనంతరం కూడా మొత్తం ఏం చేయదలుచుకున్నారు, జనసేన దళగా ఏ విధంగా మారబోతుంది, దేశవ్యాప్తంగా ఏం చేయబోతున్నారని కూడా వివరించే అవకాశం ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వేస్తున్నటువంటి అడుగులు చాలా వ్యూహాత్మకంగా అని చెప్పొచ్చు. తప్పనిసరిగా ఆయన జాతీయ స్థాయిలో కూడా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.